ఎంతమంది ఒప్పుకుంటారు? మీరు కూడా అంతేనా? కాఫీ కోసం రెడీ చేస్తున్నాను అనమాట. గ్రీన్ ఆర్ నార్మల్? ఓకే, ఫస్ట్ మమ్మ విల్ గో. It's okay, Mama. We will go to Mama. మమ్మ విల్ గో. సో నేను కూడా ఒక మేకప్ ఆర్టిస్ట్నే. ఇక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది అనేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నన్ను బ్లెస్ చేయమని కూడా అడుగుతున్నారు. దగ్గర నుండి సర్టిఫికేట్ అయితే తీసుకున్నారనమాట. ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తుంది, ఎంత ఇంటెన్సిఫై చేయాలి అని బాగుంటుందన్నమాట. ఎక్స్ప్రెషన్ బాగా వస్తుంది. అయిపోయింది నా పర్ఫార్మెన్స్. స్వెల్లింగ్ కూడా ఉంది, అట్లాగా అయిపోయింది అనమాట. అండ్ మా ఇంటి బంగారం టు అమ్మూరు తల్లి. హలో షిలైట్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాం. రెగ్యులర్గా మీరు చూసే నా వ్లాగ్స్ కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉండిపోతుంది, అలాగే స్పెషల్గా కూడా ఉండిపోతుంది. థంబ్నెయిల్ చూసే వచ్చారు కాబట్టి మీకు ఎంతో కొంత ఐడియా అయితే ఉంది. సో ఇవాళ ఏం చేస్తున్నానో మీకైతే చెప్తాను. సో ఇవాళ సండే మార్నింగ్ అనమాట. జనరల్గా మా ఇంట్లో సండేస్ నాకు కుకింగ్కి రెస్ట్ అనమాట. అంటే నేను కుక్ చేయను, నాన్ వెజ్ అదంతా కూడా సాగరే కుక్ చేస్తారు. బట్ ఈ సండే మటుకు మేము నాన్ వెజ్ కుక్ చేయట్లేదు. ఇవాళ నాకు ఒక ఈవెంట్ ఉంది, దాంట్లో నా పర్ఫార్మెన్స్ ఉంది అమ్మవారుగా. పోస్ట్ లంచ్ నేను బయటకైతే వెళ్ళాలి, బట్ మెయిడ్ ఏమో హ్యాండ్ ఇచ్చేసింది. సో ఇవాళ ఇల్లు ఊడ్చి తుడవడం కూడా నేనే చేయాలి. సో ఫస్ట్ అయితే నేను రెగ్యులర్గా నా డైలీ రొటీన్లో చేసే పని డస్టింగ్. నాకు సాగర్కి డస్టింగ్ అంటే పిచ్చి, అబ్సెషన్. సర్ఫేసెస్ రోజు క్లీన్ చేసుకోవాల్సిందే, లేకపోతే ఇద్దరికి మనశ్శాంతి ఉండదు. ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగోలేనప్పుడు సాగర్ చేస్తూ ఉంటారు, లేదా నేనే చేస్తాను. అండ్ యు నో వాట్, క్లీనింగ్ హౌస్ ఈజ్ లైక్ ఎ థెరపీ నాకైతే పర్టికులర్గా. నీకు కుకింగ్ ఇష్టమా క్లీనింగ్ ఇష్టమా అంటే నాకు క్లీనింగే ఇష్టం. సో ఐ కెన్ లిటరలీ ఫీల్ ద కామ్. సో ఊడుస్తుంటే ఆ చెత్త అంతా కూడా నా మైండ్ కామ్ అవ్వడం నేను ఎన్నోసార్లు అబ్జర్వ్ చేసుకున్నాను. అందుకని ఈవినింగ్ అయితే నేనే ఊడుస్తా. మెయిడ్ ఓన్లీ మార్నింగ్ వస్తుంది కాబట్టి ఈవినింగ్ అలా ఊడుస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి హోమ్ మేకర్కి
ఏదో ఒక చోర్ ఫేవరెట్ అయి ఉంటుంది. అలా నాకు క్లీనింగ్ అనమాట. సో మీ ఫేవరెట్ చోర్స్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ పని చేసేటప్పుడు హెయిర్ టై చేయకపోతే ఆ ఫీలే రాదు. ఎంతమంది ఒప్పుకుంటారు? మీరు కూడా అంతేనా? ప్రతి హోమ్ మేకర్ తన ఇంటి పని చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ అండ్ తన కెరియర్ కోసం ఎంతో కొంత తనకి చేతనైంది చేస్తూ కష్టపడుతూ ఉంటుంది కదా. సో అలాంటి హోమ్ మేకర్ మా ఇంటి బంగారమేగా. అలాగే నేను కూడా మా ఇంటి బంగారాన్ని. అండ్ ఇక్కడైతే నా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకున్నాను. డస్టింగ్ అయిపోయింది, క్లీనింగ్, మాపింగ్ అన్నీ కూడా అయిపోయాయి. అండ్ సాగర్ కూడా లేచారు. వీకెండ్ కదా, అంతేలేండి. అండ్ ఈలోపు నేను మా టోర్నీడోకి స్నానం అయితే చేపించేశాను. సండే హోయా మండే, ఫస్ట్ అయితే స్నానం. సాహత్ ఏంటి ఇలా కూర్చున్నాడు అనుకుంటున్నారా? ఇది సాహత్ బకెట్ స్విమ్మింగ్. ఇట్లా కూర్చొని స్విమ్ చేస్తూ ఉంటాడు రిలాక్స్డ్గా. బాత్ టబ్ ఫీలింగ్ అనమాట తనకి. అమ్మా ఇప్పుడైతే మా దోశ మాస్టర్ రెడీగా ఉన్నారు దోశలు వేయడానికి. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ అదే. అమ్మా అది ఉన్నాయి అట్లాగా. ఈ లోపైతే నేను పాలు కాసేసి కాఫీ కోసం రెడీ చేస్తున్నాను అనమాట. మాకు బ్రేక్ఫాస్ట్తో పాటు కాఫీ తాగడం అలవాటు. I will mix it later. Can I mix it ice cream? I want to. I want to do. Okay? Done. Okay, good. Thank you. Hey, bitch. అక్కడ బ్యాంబూ బాస్కెట్లో కనిపిస్తుంది ఏంటో తెలుసా? నా లైవ్ క్యాక్టస్ ప్లాంట్. సో దానికి రెడ్ ముళ్ళు ఉంటాయన్నమాట. చాలా క్యూట్గా ప్రిట్టీగా అయితే ఉంటుంది. ఎప్పుడైనా చూపిస్తానులేండి. మొత్తం దాంట్లో వేసుకుని కొలుసుకో. Wow. Okay. It can be green or normal. Okay. So come with dad. And you should not run in the mall. No escalators, nothing. Okay.
If you do, then watchman will come and take you. They will take you and give it to the monkey man. You want to go to monkey man? No, right? Huh? You want to go to monkey man? So stay with dada. Okay? First mama will go. You eat mamu and come with dada. Okay? Should I? Okay? We should do. First mama will go. Going to Chew the food, okay? Chew the food. that. Mama. Mama will come, okay? We will go to mama in the car. Bye, Shina. Bye. Bye bye. Come. It's okay, mama. We will go to mama. Mama, come. Mama will come. Mama will come. It's okay, mama. I'll come. Mama is here only. Mama will come. Okay? Bye. ఏడుస్తున్నాడు బట్ ఇట్స్ ఓకే. వాళ్ళు వస్తారు కాసేపట్లో. బట్ సాహత్కి చెప్పే వచ్చాను, బట్ స్టిల్ ఏడుస్తున్నాడు. పాపం అనిపించింది. ఓకే, ఇప్పుడైతే కింద ఆటో వెయిట్ చేస్తుంది, వెళ్దాం. Hate it when my doubts and my fears swell up like the ocean. It feels like I could drown in my tears. Everything's overflowing. Scared that I won't get it right. My nerves are working overtime. Tell myself to calm down and breathe. Step out of the shadows into the fire. Don't be afraid to put out on a wire. ఆల్మోస్ట్ 1.5 hour జర్నీ చేసిన తర్వాత సికింద్రాబాద్లో ఉన్న సత్వా నెక్లెస్ మాల్కి అయితే వచ్చేసాను. మోడల్స్ అందరికీ కూడా మాకు బ్యాక్ స్టేజ్ ఉంటుంది. సో డ్రెస్సింగ్, చేంజ్ ఓవర్స్, మేకప్, హెయిర్ అవన్నీ కూడా అక్కడే జరుగుతాయి. సో టేక్ ఏ క్విక్ లుక్. Realistic looks okay. Light curls if you want, or else just leave your hair just like that. Go for nude makeup, no look makeup, just light glossy. Jada mat jao. Okay? That's it, okay? Chalo, all the best. And no outsiders should be inside. No disturbances. Is that clear? Okay, chalo, all the best. No bouncers because we have got the lady bouncers here. సో నా డ్రెస్సింగ్ అయితే అయిపోయింది అండ్ నాకు ధోతీ స్టైల్ అయితే కట్టారు. బికాజ్ అమ్మవారికి ధోతీ స్టైలే ఉంటుంది కదా మోస్ట్లీ. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ టు మీట్ అవర్ ఫెలో మేకప్ ఆర్టిస్ట్. సో నేను కూడా ఒక మేకప్ ఆర్టిస్ట్నే. అండ్ ఐ వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ మై మేకప్. అంటే చిన్న చిన్న డీటెయిలింగ్స్ కూడా నేను చాలా కేర్ తీసుకున్నాను అనమాట. సో ఇట్లాగా కావాలి అని చెప్పేసి. అండ్ నేను చాలా రెఫరెన్సెస్ కూడా చూశాను. ఇక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది అనేది మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నా స్కిన్ టోన్ని డౌన్ చేస్తున్నాము. ఒక కన్సీలర్ ప్యాలెట్ తీసుకొని అందులో ఉన్న డార్కర్ షేడ్తో నా స్కిన్ అంతా కూడా కన్సీల్ చేసేసాము. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ ప్యాన్ కేక్ని అప్లై చేస్తున్నాము వాటర్లో డిప్ చేసి. సేమ్ అదే గ్రీన్ కలర్తో నెక్, బ్యాక్, హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా కవర్ చేస్తున్నాము. బట్ మీకు ఫేస్ మీద ఉన్నంత డార్కర్ టోన్ అయితే రాదు. బికాజ్
మనం బాడీ అంతా కూడా డార్కర్ షేడ్ ఏమీ కన్సీల్ చేయలేదన్నమాట. సో కంపారిటివ్లీ ఫేస్తో కన్నా బాడీ కొంచెం లైటర్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది. భయపడరా. మీరు ఒక కిడ్నీ చూశారు కదా, సో తనే అనమాట నాతో పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు నా ఫేస్ మీద ఉన్న హైలైటింగ్ పాయింట్స్ లైక్ ఫోర్ హెడ్, నోస్ ఇవన్నీ కూడా గోల్డ్ షిమ్మర్తో హైలైట్ అయితే చేసేసాము. అండ్ నా బ్రోస్ బాగా హైలైట్ అయ్యేలాగా నా న్యాచురల్ బ్రోస్ సైజ్ కన్నా కూడా ఎక్కువగా ఎలాంగేట్ అయితే చేసామన్నమాట. అండ్ ఇప్పుడు పెద్ద స్టిక్కర్ పెట్టేసిన తర్వాత పింక్ బ్లష్తో గోల్డ్ని కాంప్లిమెంట్ చేస్తూ అప్లై అయితే చేసామన్నమాట ఫోర్ హెడ్ మీద. ఆ తర్వాత కాజల్తో ఐలైనర్ అండ్ కాజల్ అయితే ఫిల్ చేసేస్తున్నాము. ఇది రెండు కలిసిపోతున్నాయి చూడు, ఇది కొంచెం ఇక్కడ. అండ్ ఇప్పుడు వైట్ కలర్ ఫేస్ పెయింట్ లిక్విడ్తో నామాలు అలాగే మాథా బిందియా కూడా పెట్టామన్నమాట. ఫేస్ మేకప్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడైతే హ్యాండ్స్కి ఆల్తా పెడుతున్నారనమాట. దీని తర్వాత జ్యువెలరీ ఉంటుంది. ల్యాషెస్ పెట్టిందైతే నేను యాక్చువల్లీ షూట్ చేయలేకపోయాను బికాజ్ ల్యాషెస్ ఆర్ ది గేమ్ చేంజర్. ఎప్పుడైనా సరే మీరు లెన్స్ అండ్ ల్యాషెస్లోనే మీ లుక్ అంతా కూడా చేంజ్ అవుతుందన్నమాట. అండ్ జ్యువెలరీ, హెయిర్ స్టైల్ ఇవన్నీ కూడా అడిషనల్. ఇప్పుడు మీరు చూస్తున్న జ్యువెలరీ అంతా కూడా రెంటల్ జ్యువెలరీ అనమాట. నేను కూడా నా పర్సనల్ జ్యువెలరీని క్యారీ చేశాను జస్ట్ ఇన్ కేస్ ఏమైనా అవసరం అవుతుందేమో అని చెప్పేసి, బికాస్ ఐ డోంట్ వాంట్ టు గో ఎనీథింగ్ రాంగ్. ఇది యాక్చువల్లీ నా చైల్డ్హుడ్ డ్రీమ్ అనమాట. స్కూల్లో యానివర్సరీ అప్పుడు మా ప్రిన్సిపల్ మ్యామ్ నన్ను అడిగారు, పార్వతీ అమ్మవారి వేషం వేస్తావా అని చెప్పేసి. నాకు బాగా లాంగ్ హెయిర్ ఉండేది, సో నీకు బాగా సూట్ అవుతుంది అమ్మవారి గెటప్ అని చెప్పేసి అన్నారనమాట. అది అవ్వలేదు అప్పుడు, అండ్ అది నా మైండ్లో అట్లా గుండిపోయింది. అండ్ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇట్లాగా అవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది అప్పుడు ఇలా కాలు మీద వచ్చేలాగా పెట్టండి. ఒకటి టైట్గా, ఒకటి కొంచెం ఇలా పాయల్ లాగా కింద ఓపెన్ కాదు, ఓపెన్ కాదు. బ్యాంగిల్స్ ఉంటాయి. బాగుందా ఇలాగా? బాగుందా? వేసేసుకోండి. బ్యాంగిల్స్ నేను ఇంటి నుండే తీసుకొచ్చాను. అదంతా బాక్స్ కూడా ఒక సెట్ అనమాట. సో చాలా బాగుంటాయి. ఇప్పుడైతే నా మేకప్ ఆర్టిస్ట్ నాకు హెయిర్ స్టైల్ వేస్తున్నారు. సో ఫస్ట్ అయితే పాపిడి తీసి వెనకాల స్లైడ్స్ అన్నీ కూడా పిన్ చేస్తారనమాట. సో దట్ ఇయర్ రింగ్స్ కానీ ఆ మాటీలు అవన్నీ ఆగడానికి. ఒక సైడ్ హెయిర్ అంతా కూడా పిన్ చేసేసారు. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ కూడా అయిపోయింది. సో ఇది నా హెయిర్ స్టైల్ అనమాట. ఇప్పుడైతే మాటీలు అవన్నీ కూడా పిన్ చేసేస్తున్నారు. దీని తర్వాత సింధూర్ అయితే పెడుతున్నారు. ఫస్ట్ ఇలా స్టిక్ సింధూర్ పెట్టారు, దాని తర్వాత కుంకుమ పెట్టారనమాట. సో దట్ అదంతా కూడా స్టిక్ అయి ఉంటుందని చెప్పేసి. అండ్ ముక్కు పుడక కూడా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానమాట. ఈ రెండు యాక్చువల్లీ కాంబో. వాళ్ళ దగ్గర ముక్కు పుడకలు లేవన్నారు, సో నావి అయితే పెట్టుకున్నానమాట. లుక్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా కిరీటం, త్రిశూలం అయితే రావాలి. ఈ లోపల నేను ఒక కాన్సెప్ట్ అనుకున్నాను అనమాట పర్ఫామ్ చేయడానికి. సో అదే ఈ బాబుకి ఇక్కడ చెప్తున్నాను.
వాడిని ఆల్మోస్ట్ నేను చావగొట్టాను, బట్ నవ్వుతూనే ఉన్నాడు వాడు స్టిల్. అండ్ ఇక్కడైతే నేను నా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ క్యాప్చర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎంత రౌద్రంగా ఉంది అనేది తెలుస్తుందని చెప్పేసి. సాంగ్ కానీ కాన్సెప్ట్ కానీ ఏవి నాకు ప్రయర్గా ఏమీ చెప్పలేదు. సో నేను ఒక సాంగ్ నాకు మైండ్లో ఉండిందనమాట. ఒకటి మంగళవారం మూవీలో సాంగ్ ఒకటి, ఆరెల్స్ అమోర్ తల్లి మూవీలో నయనతార గారిది సాంగ్ ఒకటి. హార్ట్ వాస్ ఫుల్. సో వాళ్ళిద్దరూ వచ్చేసారు, ఇంకా నాకు అసలు దిగులేదు. వాళ్ళిద్దరు నన్ను గెటప్లో చూశారు, అమ్మయ్య అనిపించింది. రెడీ అయిపోయిన తర్వాత నేను చాలాసేపు అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 3 hours దాకా అయితే వెయిట్ చేసినట్టున్నాను నేను. నా లుక్ని నేను ఎన్నిసార్లు చూసుకున్నానో అస్సలు తనివి తీరలేదనమాట. అండ్ ఇప్పుడైతే కిరీటం వచ్చేసింది. నాగభరణ కిరీటం ఒకటిను, ఇంకొకటి నార్మల్ కిరీటం ఒకటి వచ్చినాయి అనమాట. త్రిశూలం అయితే రాలేదు, చాలా డిసప్పాయింటింగ్గా అనిపించింది. సో ఇక్కడ నేను దండం పెట్టుకొని ఆ నాగభరణ కిరీటం అయితే ఫస్ట్ పెట్టుకుని చూశాను, బట్ అది నాకు చాలా పెద్దదైపోయిందనమాట నా హెడ్కి. అండ్ సో దాంట్లో నా డ్రెస్సెస్ అవన్నీ కూడా పెట్టి మళ్ళీ ఇంకొకసారి అయితే ట్రై చేశాము. చూసారా ఎంత లూజ్గా ఉందో, చాలా గ్యాప్ అయితే ఉండిందనమాట. సో అందుకే నా డ్రెస్ని రోల్ చేసి దాంట్లో స్టఫ్ చేసాము, అప్పుడైనా సెట్ అవుతుందేమో అని చెప్పేసి. బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. కిరీటం చాలా బరువుగా ఉంది అండ్ నా హెడ్కి అస్సలు సరిపోవట్లేదు అనమాట. సో చాలా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుందని నాకు అర్థమైంది. బట్ ఈ కిరీటం కనుక సెట్ అయి ఉంటే అసలు లుక్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది. సో అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ ఇప్పుడైతే నేను నా హెయిర్ స్టైల్ అదంతా కూడా రిమూవ్ చేసేసాను. ఐల్ టెల్ యూ వై. సో ఫస్ట్ అయితే ఇక్కడ కొంతమంది మోడల్స్ నాతో ఫొటోస్ దిగడానికి వచ్చారనమాట. సో దే వర్ వెరీ స్వీట్, నన్ను బ్లెస్ చేయమని కూడా అడుగుతున్నారు. సో ఓకే. అండ్ తినైతే నా దగ్గర నుండి సర్టిఫికేట్ అయితే తీసుకున్నారనమాట. సో బ్లెస్ చేయమని అడిగారు కదా అని నేను కూడా బ్లెస్ చేశాను. దీని తర్వాత మా వాళ్ళు కూడా నాతో ఫోటో దిగుతామని అయితే చెప్పారు. సో సాగర్ అండ్ సాహత్ ఇద్దరు నుంచున్నారనమాట దండం పెడుతున్నట్టు. నేను నా దయ్యం. ఫోటో సెషన్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడైతే కిరీటం ఇంకొకటి ఉన్నది కదా సెకండ్ ఆప్షన్ లాగా, సో అది కూడా మేము స్టఫ్ చేసి డ్రెస్ని సెట్ చేసామన్నమాట. బట్ స్టిల్ కొంచెం ఇంబ్యాలెన్స్డ్గానే ఉంది, కొంచెం మేనేజ్ చేయాలి. అండ్ పర్ఫార్మెన్స్ హోల్గా పెట్టుకోవడానికి అయితే అవ్వదు. సో కిరీటంతో ఎక్స్ప్రెషన్ ఎట్లా వస్తుంది, ఎంత ఇంటెన్సిఫై చేయాలి అనేది అయితే నేను చూస్తున్నాను ఇక్కడ. అండ్ మీకు చెప్పాను కదా హెయిర్ స్టైల్ అంతా రిమూవ్ చేసేసానని చెప్పేసి, అది ఎందుకో చెప్తాను. సో కిరీటం అనేది జస్ట్ వాక్ వరకే పెట్టుకుంటాను, తర్వాత ఇచ్చేసి అప్పుడు పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ ఆ పర్ఫార్మెన్స్కి ఇలా లూజ్ హెయిర్ ఉంటేనే సో అలాగా ఫ్లై అవుతూ బాగుంటుందన్నమాట, ఎక్స్ప్రెషన్ బాగా వస్తుంది, అలాగే రౌద్రం బాగా పలుకుతుంది అని చెప్పేసి అనుకున్నాను నేను. అందుకే ఆ మాటీలు అవన్నీ కూడా తీసేశాను. అండ్ ఇక్కడ ఫోటో దిగుతున్నది వచ్చేసి మహాభారత్ టీమ్ అనమాట. ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ నేను బయటికైతే వచ్చానమాట డ్రెస్సింగ్ రూమ్ నుండి. అండ్ ఇక్కడ మా ఆర్గనైజర్ అయితే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నాదే అని అయితే చెప్పారు. అండ్ మొత్తం పర్ఫార్మెన్స్ నేను షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను, ఇక్కడ జస్ట్ గ్లిమ్సెస్ చూడండి. సచ్చిగా నవ్వినట్టే ఉందిరా. బట్ ఎనీవే గుడ్ షో, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. And can we have Divya Garu on stage for showcasing this beautiful makeup, and congratulations, and we will give you award after Mahabharat, please. అయిపోయింది నా పర్ఫార్మెన్స్. హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. మీకు వినిపిస్తుందో లేదో నాకు
మాట్లాడతా. బాయ్ బాయ్. అమ్మవారు దయ్యం. థ్యాంక్ యూ. ఓకే ఓకే ఐమ్ గోయింగ్. మీకు ఒకసారి బయట ఎట్లా ఉందో చూపిస్తాను. Students, that's the trainees from Monika. అమ్మా అయిపోయింది నాది. ఐఎమ్ సో హ్యాపీ. బాగా ఆకలిస్తుంది. నా ఫేస్ అంతా బ్లూగా ఉంది. ఓకే ట్రోఫీ వచ్చింది, సర్టిఫికేట్స్ వచ్చాయి. చలో ఇంటికి బాయ్ సార్. అబ్బా సే అగైన్. అమ్మా Amma. అబ్బా Amma. అమ్మలు. Hey. ఇటే ఫోన్ ఇంకా చాలు. అయిపోయింది నా డే. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాము. సో కలర్ అయితే ఈజీగానే పోయింది. బట్ నాకు ఇక్కడ ఎల్బోస్ దగ్గర నాకు కొన్ని బ్రూజెస్ వచ్చాయి, చూపిస్తాను మీకు. మీకు కనిపిస్తుందా చేయి మీద ఇటు ఇటు వరుసకుపోయింది. అండ్ స్వెల్లింగ్ కూడా ఉంది లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్కి కూడా. ఈ రైట్ హ్యాండ్కి ఇంకా ఎక్కువ ఉంది. సో బ్లౌజ్కి ఉన్న వర్క్ వల్ల అట్లాగా అయిపోయింది అనమాట. అండ్ స్వెల్లింగ్ కూడా ఉంది, బాగా పెయిన్ కూడా వస్తున్నాయి. అండ్ బాగా టైర్డ్ అయిపోయాను నేను. సో దట్ ఈజ్ మై ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ మా ఇంటి బంగారం టు అమ్మోరు తల్లి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితే కనుక కామెంట్ చేసి చెప్పండి. స్టే ఇన్ టచ్. ఐఎమ్ కాలింగ్ ఇట్ ఎ డే అండ్ ఎ వెరీ వెరీ గుడ్ డే. నాకు చాలా బాగా నచ్చింది. ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. నా చైల్డ్హుడ్ డ్రీమ్ అనమాట. సో థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గుడ్ నైట్.